ఇంగ్లీష్ మాట్లాడడానికి భయపడుతున్నారా? అయితే మీకోసమే ఈ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ప్రొడక్టివిటీ ఎక్స్పర్ట్ రమేష్ యాదవ్ గారు ఉన్నారు. వీరితో ఈరోజు కొన్ని విషయాల్ని మనం డిస్కస్ చేద్దాం. హలో అండి, నమస్తే. యా, సో ఎర్లియర్ వీడియోస్లో చాలా మాకు ప్రొడక్టివిటీ గురించి చాలా చెప్పుకుంటూ వచ్చాం మనం. సో ప్రజెంట్ ఏంటంటే మనకి మల్టిపుల్ నెగిటివ్ హ్యాబిట్స్ ఉంటాయి యాక్చువల్లీ. అంటే కొంతమందికి ఏంటి టీవీ ఎక్కువ చూసే హ్యాబిట్ ఉంటుంది, కొంతమందికి ఆల్కహాల్ కన్సంప్షన్ ఉంటుంది, స్మోకింగ్ ఉంటుంది, కొంతమందికి లేజీగా పడుకోవడం, ఇలాంటివన్నీ కూడా బ్యాడ్ హ్యాబిట్స్ కిందకే వస్తాయి. సో దీని వల్ల కూడా వాళ్ళు గోల్ కి అచీవ్ అవ్వకుండా, అంటే దేని ప్రొడక్టివ్ గా చేసుకోకుండా ఆగిపోతూ వస్తుంటారు. సో ఇలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం ఎలా అవాయిడ్ చేయాలంటారు? అవునండి, యూజువల్ గా బ్యాడ్ హ్యాబిట్స్ ఎందుకు వస్తాయంటే స్టార్ట్ చేసేటప్పుడు ఏ హ్యాబిట్ అయినా కష్టంగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ అయినా కూడా ఫస్ట్ సిగరెట్ ఎప్పుడు కూడా కష్టంగా ఉంటుంది. లైక్ దే ఫీల్ వెరీ డిఫికల్ట్ టు స్టార్ట్. బట్ ఎక్కువ రిపిటేషన్స్ చేయడం వల్ల వాళ్ళు తెలియకుండానే వాళ్ళు అడిక్ట్ అయిపోతారు. సేమ్ ఫర్ జంక్ ఫుడ్, సేమ్ ఫర్ ఎనీథింగ్, ఆల్కహాల్ అయినా కానీ, ఈటింగ్ ఓవర్ ఫుడ్ అయినా కానీ, రోమింగ్ ఆన్ రోడ్స్ అయినా కానీ, లైక్ దే ఆర్ అడిక్టెడ్ టు ఇట్ స్లోలీ ఓవర్ టైం. గాసిప్స్ అయినా కానీ, ఒకరి విషయాలు ఇంకొకరు చెప్పడం అయినా కానీ, ఇట్స్ వెరీ బ్యాడ్ హ్యాబిట్. ఈ చిన్న చిన్న బ్యాడ్ హ్యాబిట్స్ ని మనం మైక్రో బ్యాడ్ హ్యాబిట్స్ అంటాం. లైక్ గోర్లు వరకడం అయినా కానీ, మాటికి ఫోన్ ఓపెన్ చేసి చూస్తూ ఉంటారు. లైక్ ఏం నోటిఫికేషన్ రాదు, బట్ దే స్టిల్ చెకింగ్ ద ఫోన్ ఫర్ ర్యాండమ్ రీజన్. ఓకే, వాటిని బ్రేక్ చేయాలంటే ముందు మనం ట్రిగర్ ని అండర్స్టాండ్ చేయాలి. ప్రతి హ్యాబిట్ కి ఒక ట్రిగర్ ఉంటుంది. ఆ ట్రిగర్ ఏంటి? లైక్ మనం ఏ మూమెంట్ లో మనం ఈ హ్యాబిట్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ స్మోకింగ్ తీసుకుందాం. స్మోకింగ్ హ్యాబిట్ లో ఎప్పుడు మనం స్మోక్ చేస్తామంటే లైక్ ఆఫ్టర్ వేకప్ చేస్తాం ఆర్ బిఫోర్ స్లీప్ చేస్తా ఉంటారు యూజువల్ గా. ఓకేనా, చాలా మంది చెప్పేది ఏంటంటే స్ట్రెయిన్ అవుతుంటే, స్ట్రెస్ ఎక్కువగా ఉంటే దాన్ని రిలాక్స్ చేసుకోవడానికి చేస్తారు. ఆర్ బోర్డమ్ తో చేస్తారు. నేను బోర్ కొడుతుంది, ఇప్పుడు లెట్స్ గో ఫర్ స్మోక్ అంటారు కొంతమంది. మనం మామూలుగా ఫోన్ ఎప్పుడు టచ్ చేస్తాం, సేమ్ ఇష్యూ రైట్. బోర్ కొట్టినప్పుడు ఓపెన్ చేస్తాం. సో మనం ఆ ట్రిగర్ ని అండర్స్టాండ్ చేసి ఆ ట్రిగర్ ని రానికుండా చేయాలి. బ్యాడ్ హ్యాబిట్ లో మనం ఒక ఫ్రిక్షన్ ని యాడ్ చేయాలి. ఒక లేయర్ ఆఫ్ ఫ్రిక్షన్ ని యాడ్ చేయడం వల్ల మనం ఆ హ్యాబిట్ దగ్గరికి వెళ్లకుండా ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన కిడ్స్ ఉంటారు, వాళ్ళు ఫోన్ అడిక్ట్ అయిపోతున్నారు అనుకో, వాళ్ళకి ఒక పాస్వర్డ్ చేంజ్ చేయడం, లేకపోతే ఫోన్ వాళ్ళకి యాక్సెస్ అవ్వకుండా ఏదైనా పైన దూరంగా పెట్టడం. అలాగా మనం కూడా మన హ్యాబిట్స్ కి దూరంగా ఉండాలి. ఆ ట్రిగర్స్ అండర్స్టాండ్. 2 టైప్స్ ఆఫ్ ట్రిగర్స్ ఉంటాయి. ఒకటి టైం ట్రిగర్, రెండోది వచ్చి ప్లేస్ ట్రిగర్. ఫర్ ఎగ్జాంపుల్ టైం ట్రిగర్ లో ఏ టైంకి మనకి ఈ హ్యాబిట్ చేయాలనిపిస్తుంది. సపోజ్ ఫోన్ అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్ ఎప్పుడు అనిపిస్తుంది? స్ట్రెస్ అయినప్పుడు. ఆర్ స్మోకింగ్ ఎప్పుడు అనిపిస్తుంది? ఆఫ్టర్ డిన్నర్ ఆర్ బిఫోర్ టీ టైం, ఆఫ్టర్ టీ టైం, ఆర్ బిఫోర్ స్లీప్, ఆఫ్టర్ స్లీప్. మనకి ఈజీగా ఒక 2-3 రోజులు మనం అబ్జర్వ్ చేస్తే ఎందుకు మనం ఈ హ్యాబిట్ కి అడిక్ట్ అయినామని అర్థమైపోతుంది. ఆ ప్యాటర్న్ ని రాకుండా మనం బ్రేక్ చేయాలి. ఫస్ట్ మనం ట్రిగర్ అండర్స్టాండ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఈ టైమ్స్ లో మనం యూజ్ చేస్తున్నాం ఫోన్ ని, ఈ టైమ్స్ లో స్మోకింగ్ చేస్తున్నాం, ఈ స్ట్రెస్ అయినప్పుడు ఈ ఆల్కహాల్ తీసుకుంటున్నాం, ఎనీ హ్యాబిట్. సో మనం ఆ ట్రిగర్ ని అండర్స్టాండ్ చేసిన వెంటనే మనం ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేయాలి. మోస్ట్ ఆఫ్ ద ట్రిగర్స్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్స్ గ్యాంగ్ ఉన్నారు, పదరా స్మోక్ చేద్దాం అంటారు, వాళ్ళ వల్లే మనం స్మోక్ చేస్తాం. ఈవెన్ దో మనం స్మోకర్ కాదు, స్టార్ట్ చేసేది అట్లా కష్టంగా స్టార్ట్ చేసినా మనం అడిక్ట్ అయిపోతాం. మళ్ళీ మనం బ్రేక్ చేయాలని స్టార్ట్ చేసిన వెంటనే ఈ ట్రిగర్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. లైక్ ఇప్పుడు మన ఇంట్లో అందరూ ఫోన్ వాడుతూ ఉంటారు, ఇట్స్ అ ట్రిగర్. మనకేమనిపిస్తుంది, వీళ్ళెవరు మనతో మాట్లాడలేదు కదా, మనం కూడా ఫోన్ యూజ్ చేద్దాం. ఇట్స్ అ కామన్ ప్యాటర్న్. దాన్ని మనం ఫిక్స్ చేయాలంటే ముందు ఎన్విరాన్మెంట్ ని ఫిక్స్ చేయాలి. ఒక టైం పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 8 to 9, 9 to 10 ఈ టైంలో నాన్ డిజిటల్ టైం అని పెట్టుకోవాలి. నాన్ డిజిటల్ టైంలో ఏం చేయాలంటే ఈ 8 to 10 మనం ఎవరు ఫోన్లో టచ్ చేయొద్దు, ఎవరు టీవీ ఓపెన్ చేయొద్దు. మన లైఫ్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఈ రోజు పిల్లలు అనుకో, ఈ రోజు స్కూల్లో ఏం జరిగిందిరా, ఏం క్లాసెస్ జరిగింది, టీచర్ ఏం చెప్తున్నారు, నీకు ఎక్కడ ఏ సబ్జెక్ట్ లో ఏ టఫ్నెస్ ఉంది. అలాగా మనమే నాన్ డిజిటల్ టైం ని బిల్డ్ చేసుకోవాలి. ఎందుకంటే నవ్ డేస్ లో టైం అనేది బాగా లైక్ డిజిటల్ అనేది బాగా ఇంజెక్ట్ అయిపోయింది. లైక్ షుగర్, బీపీ లాగా అయిపోయింది ఇప్పుడు ఫోన్స్. మనం అవాయిడ్ చేయలేము. జస్ట్ మేనేజ్ ఇట్, జస్ట్ మెయింటైన్ ఇట్. అలాగా మనం ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేయాలి, ట్రిగర్స్ ని చేంజ్ చేయాలి. థర్డ్ ఏంటంటే కొంతమంది హ్యాబిట్ ని బ్రేక్ చేస్తారు కానీ వాక్యూమ్ ఉండిపోతుంది లైఫ్ లో. అక్కడ ఏం చేయాలో తెలియదు. సో ఆ గ్యాప్ ని మళ్ళీ బోల్డం వల్ల మళ్ళీ ఆ గ్యాప్ బోల్డం వల్ల మళ్ళీ వాళ్ళు ఏం చేస్తారు, బ్యాడ్ హ్యాబిటే యూజ్ చేస్తారు. ఎంతో మంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నెట్ఫ్లిక్స్ కి అడిక్ట్ అయిపోయాను అంటారు. కొంతమంది ఏమంటారు, షాపింగ్ అడిక్ట్ అయిపోయాను అంటారు. నేను బ్రేక్ చేపిస్తా వాళ్ళకి. ఏం చెప్తానంటే ఒక మంచి హ్యాబిట్ తో రీప్లేస్ చేయండి. సడన్ గా బుక్ చదువు అంటే వాళ్ళు రీడర్స్ అయిపోరు, ఖచ్చితంగా అయిపోరు. నేనేం చెప్తానంటే ఏదైనా ఒక కోర్స్ తీసుకో. నెట్ఫ్లిక్స్ చూసే ప్లేస్ లో ఒక కోర్స్, ఏదైనా మంచి వీడియోస్ చూడు. నీ కెరియర్ అయినా, నీ బిజినెస్ అయినా, మీ ఓన్ లైఫ్ గురించి అయినా, పర్సనల్ డెవలప్మెంట్ అయినా చూడు. అది వన్ వే.
ఈ పాజిటివ్ హ్యాబిట్ కూడా ఎట్లా ఉండాలంటే లైక్ ఇప్పుడు బిర్యానీ తినేవాడికి సలాడ్ ఇస్తే తినలేడు కదా, అట్లా చేయొద్దు. బిర్యానీని ఫస్ట్ వెజ్ బిర్యానీతో చేయాలి, వెజ్ బిర్యానీ నుంచి రైస్ నుంచి సలాడ్ కి, అట్లా ఇట్లా స్టెప్ బై స్టెప్ రైస్ ని బ్రౌన్ రైస్ గా కన్వర్ట్ చేయాలి స్లోగా. సడన్ గా ఒకేసారి చేంజ్ చేస్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు డైజెస్ట్, ఎందుకంటే మనం చాలా ఇయర్స్ గా అలవాటు అయిపోయి ఉంటాం ఆ హ్యాబిట్ కి. ఇప్పుడు పిల్లలు రీసెంట్ గా చూస్తున్న పిల్లలు ఫోన్ లేదని సూసైడ్ చేసుకుంటున్నారు, రిమోట్ లేదని సూసైడ్ చేసుకుంటున్నారు, దే ఆర్ అడిక్టెడ్ టు ఫోన్స్. దాన్ని మనం ఫిక్స్ చేయాలంటే స్లోగా, సో టీవీ టైం అంటే ఇంత టైమే, 8 to 9 చూసుకోరా కార్టూన్, తర్వాత నువ్వు చదువుకోవాలి. అలా మనం నీట్ గా ఒక సిస్టమ్ బిల్డ్ చేసేస్తే వాళ్ళు వింటారు. మనం చెప్పేది కాదు, ఫస్ట్ మనం ఇంప్లిమెంట్ చేయాలి. ఫస్ట్ పేరెంట్స్ గా మనం ఫోన్ యూజ్ చేసి వాళ్ళు యూజ్ చేయొద్దు అనడం రాంగ్. దే లెర్న్ ఫ్రమ్ అస్, రైట్? దే సీ అస్ ఎవ్రీ డే. సేమ్ ఫర్ అదర్ హ్యాబిట్స్ ఆల్సో. ఈజీగా ఒక పాజిటివ్ హ్యాబిట్స్ తో రీప్లేస్ చేయాలి. అండ్ ఎట్లా అంటే ఇందులో కూడా పర్ఫెక్షనిజం యూజ్ చేస్తారు జనాలు. పర్ఫెక్షనిజం ఉండద్దు. ఇప్పుడు 7 days లో నువ్వు స్మోకర్ అయితే ఫస్ట్ ట్రాక్ చేయి, రోజుకి ఎన్ని సిగరెట్స్ తాగుతున్నావు ట్రాక్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రోజుకి 10 తాగుతున్నావు ఆన్ అన్ యావరేజ్ గా, 7 days నువ్వు ట్రాక్ చేయి, ఏమనిపిస్తుంది? 10 into 7 70 సిగరెట్స్ అనిపిస్తుంది. సో నెక్స్ట్ వీక్ నువ్వు ఏం పెట్టుకోవాలంటే ఈ ట్రిగర్స్ ఏంటి, ఈ 10 cigarettes నేను ఎప్పుడు తాగుతున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎర్లీ మార్నింగ్ ఒకటి, బ్రేక్ఫాస్ట్ తర్వాత ఒకటి, మధ్యాహ్నం ఒకటి, ఈవినింగ్ ఒకటి, నైట్ ఒకటి, పడుకునే ముందు ఒకటి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఈ నెక్స్ట్ సండే రోజు కూర్చొని మీ పార్ట్నర్ తీసుకోండి, ఒక అకౌంటబిలిటీ పార్ట్నర్ తీసుకొని, నేను ఈ టైమ్స్ లో సిగరెట్ ప్లేస్ లో ఏదైనా కొత్తది లైక్ గ్రీన్ టీ అయినా కానీ, ఇంకా ఎలక్ట్రానిక్ సిగరెట్స్ ఉన్నాయి కదా, అంటే ఏం నికోటిన్ లేకుండా, అలాంటివైనా ట్రై చేయొచ్చు. సో దట్ 10 cigarettes ని నువ్వు అట్లీస్ట్ ఒక 7 చేయండి. అంటే స్టెప్ బై స్టెప్ గా తగ్గిస్తే మీకు ఏ ప్రాబ్లం రాదు. మీరు ఒకేసారి ఆపితే మళ్ళీ ఒక 1 week తర్వాత మళ్ళీ ఫుల్ స్మోకర్ అయిపోతాం. సేమ్ ఫర్ జంక్ ఆల్సో. నేను కూడా, నా దగ్గర కూడా క్లయింట్స్ వస్తా ఉంటారు, రమేష్ ఐఎమ్ అడిక్టెడ్ టు జంక్ ఫుడ్, నేనేం చేయాలి అంటే, నేను చెప్పిన ముందు మీరు ఎన్నిసార్లు జంక్ తింటారో రోజుకి చేయండి, అది ట్రాక్ చేయండి అని చెప్తా. ఓ రోజుకి ఎప్పుడు తింటా, కొంతమంది మంచింగ్ లోనే ఉంటారు, ఎప్పుడు ఖాళీ దొరికితే చాలా తింటా అంటారు. తప్పులేదు, బట్ హెల్తీ తినొచ్చు కదా. ఎవరు మిమ్మల్ని జంక్, ఫాస్ట్ ఫుడ్, ఈ బర్గర్స్ అవి ఇవి తిని హెల్త్ పాడు చేసుకుంటున్నారు. సో నేనేం చెప్తానంటే, ఎన్నిసార్లు అయినా మీరు చేసేటప్పుడు ట్రాక్ చేయండి, ఒకసారి తెలుస్తుంది. ముందు మనం అబ్జర్వ్ చేసినాక మళ్ళీ మనం దాన్ని ఇంప్రూవ్ చేయొచ్చు. ఫస్ట్ ట్రాక్ ద ప్రోగ్రెస్, దెన్ యూ ఇంప్రూవ్ ద ప్రోగ్రెస్. సో ఇప్పుడు లెట్స్ గో ఫర్ ద స్మోకింగ్ బ్యాక్. స్మోకింగ్ లో 10 అయింది కదా, 10 into 7 70 అయింది కదా. నెక్స్ట్ మీ పార్ట్నర్ తో మాట్లాడి నేను దీన్ని ఎట్లయినా 50 చేస్తాను 1 week, నెక్స్ట్ వీక్ మళ్ళీ ట్రాక్ చేయండి. కొన్ని ట్రిగర్స్ తగ్గియండి, లైక్ ఆఫ్టర్నూన్ లంచ్ తర్వాత తీసేయండి, ఈవినింగ్ తీసేయండి, మార్నింగ్ ఈవినింగ్ తాగండి, నో ఇష్యూస్. మళ్ళీ సెకండ్ వీక్ డేటా వస్తుంది. ఆ డేటాను చూస్తే మనకు తెలుస్తుంది మనం ఇంప్రూవ్ అయినామా లేదా అని. సపోజ్ 70 to 50 అయిందనుకో, ఇంప్రూవ్మెంట్ అయినట్టే కదా. డోంట్ ఎయిమ్ ఫర్ పర్ఫెక్షన్. నేను 70 నుంచి 0కి వచ్చి రారు. అండ్ మీరు గమనిస్తే ఆ 70కి కూడా మీరు ఒకే వీక్ లో వచ్చేసి ఉండరు. స్లోలీ మీరు రోజుకి ఒకటి తాగి ఉంటారు, తర్వాత స్లోగా ఏమై ఉంటుంది, రోజుకి 2 తాగుతారు, 3 తాగుతారు, అట్లే 70కి వచ్చి ఉంటారు. సేమ్ మనం అలాగే డౌన్ స్ట్రీమ్ గా 0కి తీసుకొని వస్తాం. అట్లా చేస్తేనే మనకు బ్యాడ్ హ్యాబిట్స్ అనేవి బ్రేక్ అవుతాయి. ఇందులో లాస్ట్ పాయింట్ ఏంటంటే నెగిటివ్ ట్రాకింగ్. అంటే ఏంటంటే మనము ఈ రోజు మనం ఏ నెగిటివ్ హ్యాబిట్ చేసినామో దాన్ని ఒకసారి ట్రాక్ చేయాలి. టిక్ మార్క్ పెట్టుకోవడం, SR పెట్టుకోవడం, ట్రాక్ చేస్తే తెలుస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఏం చెప్తున్నారంటే, నేను ఆల్కహాల్ కి అడిక్ట్ అయిపోయినాను, మందు లేకపోతే ఉండలేను. ఇట్స్ కామన్ ప్రాబ్లం. నేనేమంటానంటే, వారంలో మీరు ఎన్నిసార్లు తాగుతారు? 4 times. ఒక బాక్స్ వేసుకోండి, 7 times, 7 boxes వేసుకోండి 7 days కి. టిక్స్ పెట్టుకోండి. టిక్స్ ఎప్పుడెప్పుడు తాగలేదో అప్పుడు టిక్స్ పెట్టుకోవాలి. దీన్ని నెగిటివ్ ట్రాకింగ్ అంటారు. గుడ్ హ్యాబిట్స్ కి ఏంటంటే చేస్తే టిక్ పెట్టుకోవాలి, బ్యాడ్ హ్యాబిట్స్ కి చేయకపోతే టిక్ పెట్టుకోవాలి. సపోజ్ మండే తాగలేదు, టిక్ పెట్టుకోండి. ట్యూస్డే తాగినారు, ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్ వల్ల లేకపోతే స్ట్రెస్ వల్ల, ఇట్స్ యువర్ రీజన్, వీ రెస్పెక్ట్ యువర్ రీజన్స్. కానీ ట్రాక్ చేయడం వల్ల లాస్ట్ 7 days లో నేను 3 times తాగాల్సి వచ్చింది. దేని వల్ల? ఒక రోజు ఫ్రెండ్ ట్రిగర్ చేస్తాడు, 2వ రోజు స్ట్రెస్ ఎక్కువైంది ఆఫీస్ లో, 3వ రోజు సండే వచ్చింది నేను తాగుతాను. ఇట్స్ ఓకే, బట్ యూ జస్టిఫై యువర్ రీజన్స్. నెక్స్ట్ వీక్ 2కి తగ్గడానికి ట్రై చేయండి, 2కైనా మళ్ళీ 1కైనా తగ్గడానికి ట్రై చేయండి. ఒక వీక్ లో ఇప్పుడు 7 times నుంచి 4 times వస్తుంటే బిగ్ ఇంప్రూవ్మెంట్. ఇప్పుడు నాకు 1-to-1 క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు, వాళ్ళతో నేను కూర్చొని చేసేది ఇదే. సింపుల్, మీరు ముందు ట్రాక్ చేయండి ఏ ప్రాబ్లం ఉంది, తర్వాత దాన్ని ఇంప్రూవ్ చేద్దాం. ఇంప్రూవ్ చేయించి ఆటోమేటిక్గా నెగిటివ్ ట్రాకింగ్ యూజ్ చేసి వి కట్ డౌన్ ఆల్ ద బిగ్ బ్యాడ్ హ్యాబిట్స్ ఆల్సో టు 0. అలాగా మనం బ్యాడ్ హ్యాబిట్స్ ని బ్రేక్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. ఓకే, థ్యాంక్స్ ఫర్ టెల్లింగ్. థ్యాంక్ యూ.